పోను విద్యగా కానొచ్చు ఈ బుద్ధి మున్నగు పదార్థములందు ద్రష్టకి పదార్థములు ఎక్కువ స్వరూపములు వేరుపరిచి స్పష్టమైన బోధములకు కారణమవునట్టు నిస్సందేహంగా అవరోధమే జీవులేంటి లేనంటే జీవనము వివేకము కలిగినది కానీ విక్షేపం అన్నది ఉండదు. ఆ వివేకం మాయాజంతమైన మోహమును కూడా ఖండించి వేయగలదు. ఆ కారణమున ముక్తులైన పురుషునికి మరలా జన్మల రూపమైన సంసారం ప్రాప్తింపలేదు. బ్రహ్మ యొక్కయు ఆత్మ యొక్కయు ఏకత్వ జ్ఞాన రూపము అగ్ని అవిద్య అజ్ఞాన రూప మనమునంతను కాల్చి భస్మము చేసి వేయును. ఆ విద్య పూర్తిగా నశింపగా జీవునకు అద్వైత భావము సిద్ధించినప్పుడు మరలా సంసారం ప్రాప్తించడం కారణం ఏముండను. సమ్యక్ రీతిగా ఆత్మస్తు సాక్షాత్కారమైనది ఆవరణం తొలగిపోవును. విద్యాజ్ఞానం మనసు విక్షేపజంతమైన దుఃఖం నివృత్తమైపోవును. అధిష్టాన నిరూపణం. రజ్జునందు భ్రాంతి చేత సర్పం ప్రతీతమగు. ఆ విద్యా ప్రతీతి వలనే భయము కంపనము మనకు దుఃఖములు కలుగు. దీపాదుల ద్వారా రజ్జు స్వరూపములకు యథార్థ పరిజ్ఞానము కలగంట తోడనే రజ్జు నుండి ఏర్పడిన అజ్ఞానము ఆవరణము అజ్ఞానము వలన కలిగిన సత్వం మలము సత్వప్రతీతి వల్ల కలిగిన భయం కంపనాలు విశేషమని మూడు ఒక్కసారిగా నివృత్తములు కానవచ్చు. అట్లే ఆత్మస్వరూప జ్ఞానం కలిగిన మీద ఆత్మేంద్ర ఏర్పడిన అజ్ఞానము ఆ అజ్ఞానము వల్ల కలుగు ప్రపంచ ప్రతీతి దానివల్ల కలుగు దుఃఖము ఒక్కసారిగా నివృత్తము అయిపోవు. కాబట్టి సంసార బంధ విముక్తికై పండితులు తత్వసమేతంగా ఆత్మ పదార్థ జ్ఞానము పొందవలను. అగ్నితోటి సంపర్కం వలన ఇనుము త్రవ్వుగోల పారమున్నగు వివిధ రూపములు దాల్చుంది. అట్లే ఆత్మతోటి సంపర్కం వలన బుద్ధి శబ్ద స్పర్శ రూప రసగంధంలో అదిగా వివిధ విషయములను ప్రకాశించింది. అద్వైత ప్రపంచము ఆ బుద్ధి యొక్క కార్యమే కావున ఇది నిత్యము ఏలనగా భ్రాంతి అందు స్వప్నమందు మనోరథం నందు దీని ప్రతీతి మిథ్య నీవు తెల్లమవుతుంది. కావున అహంకారాది దేహ పర్యంతరముగా ఎన్ని వికారములను లేక ఎన్ని విషయములను అవి ఎన్ని క్షణక్షణ పరివర్తన లక్షణము కలిగి అయిన కారణము అసత్యములైనవి. కానీ ఆత్మ ఆవదంగా ఎన్నెన్నో మార్పు చెందను. అది సర్వదా ఏకరసమైనను. అహంపదం యొక్క అప్రీత అక్షరములు రక్షిత మగునట్టి ఈ నిత్యానంద గంధకు పరమాత్మ సర్వదా అద్వితీయుడు అఖండ స్వరూపుడు చైతన్య స్వరూపుడు. మరి బుద్ధ్యాత్మలందు సాక్షిగా ఉన్నవాడు సత్వాసత్తుల కంటే భిన్నమైన వాడు ప్రత్యేక రూపుడు అనగా అంతరతముడు విద్యావంతుడైన వాడు. ఈ విధంగా సత్వాసత్తులను నిర్వహించి తన జ్ఞాన దృష్టి చేత తత్వనిశ్చయం చేసుకుని అఖండ బోధ స్వరూపంగా ఆత్మ గుర్తించి ఆ సత్య పదార్థము నుండి విముక్తుడై స్వయంగానే శాంతించు. నిరుకల్ప సమాధి ద్వారా అద్వైత ఆత్మస్వరూపము ఎప్పుడు సాక్షాత్కరించుకునబడినో అప్పుడే అజ్ఞాన రూపము హృదయగంధి సర్వవిధంలో నశించి పోనగలుగును. అద్వితీయుడు నిర్విశేషుడు పరమాత్మ నీవు నేను అన్నట్టు కల్పన బుద్ధి దోషం వల్లనే కలుగుతుంది. ఆ కల్పనే సంపూర్ణ వికల్ప సమాధి ఎందు
అవరోధంగా స్ఫురించును కానీ తత్వవస్తు యథారూపంగా గ్రహించినప్పుడు అది ఎంతైనా లయించుకోను. యోగైన పురుషుడు చిత్తశాంతి, ఇంద్రియ నిగ్రహము, విషయ విరమణము, క్షమాగుణమును కలిగింది నిరంతరము సమాధం అభ్యసించు తన సర్వాత్మభావం అనుభవంలో తెచ్చుకోవచ్చు. తన మూలంలో అవిద్యారూపమైన అంధకారం వల్ల ఆవిర్భవించిన సమస్తాన్ని మరి ఆవిర్భవించిన సమస్త కల్పములను వస్త్రము నడుచుకొని నిష్ఠుడు నిర్వికల్పుడువై అది పూర్వంగా బ్రహ్మాకారవృత్తి వహించింది. స్తోత్రాదులకు ఇంద్రియముల సముదాయమును, తీర్థమును, అహంకారమును, బాహ్య వస్తువును ఆత్మయందు లయమును సమాధి స్థిరుడై ఉండేవారే. సంసార విముక్తి గన్నవారు కేవల పరోక్ష బ్రహ్మజ్ఞాన ప్రశంసను గుర్తించేవారు ఎన్నడూ కాల్చిన వారు ఎన్నడూ మరి విముక్తులు కాజేయాలి కదా. ఉపాధి భేదము ఉంది, ఆత్మేందు భేదము ప్రత్యేకమవుతుంది. ఉపాధిలో ఏమైపోయిన మీద ఆత్మ కేవలము తానే నిలిచింది. కావున ఉపాధిని లయింపజేటుకు విచారశీలైన పురుషుడు సర్వదా నిర్వికల్ప సమాధిని వెలుగుతున్నాను. చిత్తముతో నిరంతరము సప్తస్వరూపు బ్రహ్మను దుస్తుడు అన్న భ్రమరమును ధ్యానించి మరి కీటకంగా భ్రమరమే ఎగుతున్నది. కీటకము జన్ముడైన సంసారకి మరి సంసార కీటకము అవేములైన సమస్త క్రియలందరి ఆసక్తిని వేసి కేవలం ఒక్క భ్రమర రూపమునే ధ్యానిస్తూ భ్రమర రూపమును దాచుతున్నది. అట్లే యోగి వాడు ఏ కనిష్ట వహించి ఏకనిష్ట యోగి వాడు ఏకనిష్ట వహించి ఉండి పరమాత్మ చింతనము చేయుతూనే పరమాత్మ భావనలు పొందను. పరమాత్మ తత్వం అత్యంత సూక్ష్మమైంది. దాన్ని స్థూల దృష్టి చేత ఎవడను పడేయలేడు. కావున విశుద్ధమైన బుద్ధి కలవాడు సత్పురుషుడు నగవాడు వాడిని దాన్ని సమాధానం అతి సూక్ష్మ వృత్తితోనూ తెలుసుకుని అనుభవిస్తున్నది. అగ్ని ఎందు పుటమునెట్టి శోధింపబడిన బంగారము తన ఎందు పేర్కొని ఉన్న మనమును వీడి తన నిజ స్వరూపం పొందు. అట్లే మనసు ధ్యానము సప్తరజస్తమో గుణము రూపంలో ఉన్న మాలిన్యమును బాపి తత్వమునే పొందును. వేయనక పగలనక నిరంతరంగా అభ్యాసం చేయటం పరిపక్వ దశ అన్ని మనసు బాహ్యమంది ఎల్లప్పుడూ లయమందును. అప్పుడు అద్వితీయమైన బ్రహ్మానందం అనుభవింప చేయనట్టు నిర్వికల్ప సమాశ్రయంగానే సిద్ధిస్తుంది. ఈ నిర్వికల్ప సమాధి వలన మనుషులు వాసనాగ్రంథులు నశించుకోండి. సమాధి వలన సమస్త వాసనాగ్రంథులు నశించుకోండి. వాసన నశించట్లో నేనే బ్రహ్మ, నేనే బ్రహ్మ, బ్రహ్మనే నేనే నీవే నేను, అంతా నేనే అంత. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మవా అనుకుంటా మనం ఉండాలి. జన్మ, వృద్ధి, పరిణతి, మార్పు, అపక్షయము, వ్యాధి, నాశమును షడ్వికారము లేనిది వినాశమందనిది విశ్వం యొక్క సృష్టి స్థితిలయములకు కారణమైంది నగు బ్రహ్మము
బ్రహ్మవు నీవేని నీ మనసులో భావించుకును. నేనే బ్రహ్మను అనుకుంటా ఉన్నా. భేదరహితము, పరిణామరహితము, విస్తరంగా సముద్రము లేని నిశ్చలము, నిత్యముక్తము, విభాగరహితము నగు బ్రహ్మము బ్రహ్మమవు బ్రహ్మమవు నీవేని మనములు మనసులో భావం చేయాలి. తాను ఒక్కటియే ఉండి అనేకములకు కారణమగుంది. అన్ని కారణములనెల్లా నిషేధించుటకు కారణభూతమగుంది. తాను మాత్రము కార్యకారణములు రెండింటి కంటేను భిన్నముగా ఉండినది. అగు బ్రహ్మ పదార్థము నీవేని మనములు మన్నము చేసుకొను. నిర్వికల్పము, మహత్తరము, నాశరహితమునై క్షరాక్షరము, శరీరము, జీవుడు రెండింటికంటే నువ్వు భిన్నమైంది, నిత్యమై, అవ్యయమై, ఆనంద స్వరూపమై, నిష్కలంకమై, ఎప్పుడు బ్రహ్మమవు నీవేనని హృదయంలో భావించుకున్నావు. ఏది సర్వదా సత్వ ఈ సువర్ణములే నిర్వికారంగా నుండి భ్రాంతివశమున ఆ సువర్ణ వికారములకు కటక కుండలాదుల వలె నానావిధ నామరూప గుణములు వికారముల రూపమును భాషలుతుండును. ఆ బ్రహ్మమునే నీవు అని చిత్తంలో చింతనము చేయను. తనకంటే పరమైంది ఏది లేనిదే తానే పరము కంటేను అవ్యక్త ప్రకృతి కంటేను పరమైనది. ప్రత్యేగ్రూపమై, ఏకరసమై, సర్వాంతరాత్మై, సత్యతానంద స్వరూపమై, అనంతము, అవ్యయము నగు బ్రహ్మ పదార్థం నీవేని నీ అంతఃకరణలో భావించుకుని బుద్ధి చెప్పిన ఈ విషయము నీ బుద్ధి చేత వేదాంత సంబంధము ప్రసిద్ధముల యుక్తుల మూలమున స్వయంగా మనములో విచారణ మనత్వం అట్లు చేసిన హస్తగతమైన జలములే సంశయ విపర్యయ రహితమైన తత్వబోధము కలుగును. సైన్యము నడుస్తున్న మహారాజులే భూతముల సంఘాత రూపములు ఈ శరీరం మధ్య ముందు ఉన్న స్వయం ప్రకాశ రూపమైన విశుద్ధ తత్వము తెలుసుకుని సర్వదా తన్మయ భావంతో నుండి దృశ్యవర్గమునంతను ఆ బ్రహ్మం నందే విలీనం చేయము. అసత్తుల కంటే విలక్షణమే, అద్వితీయమే, సత్యమైన ఆ పరబ్రహ్మం బుద్ధి రూప గుహయందు విరాజిల్లుతుంది. ఈ గుహయందు ఆ పరబ్రహ్మం తోడ ఏకరూపమై ఉండువాడు మరలా ఈ శరీర రూపమైన గుహలో ప్రవేశింపడు. అనగా అతడు మరలా జన్మను పొందడు. వాసన పరిత్యాగం. ఆత్మవస్తు పరిజ్ఞానం కలిగిను. నేను కర్తను, నేను భోక్తను అన్నట్టు రూపంలో దృఢంగా నిలిచింది జన్మన రూపమగు సంసారము జనన రూపమగు సంసారమును కారణమునట్టి ప్రబలమైన అనాది వాసన ఏది కలదు. దాన్ని ప్రత్యేక దృష్టితో అంతరిక దృష్టి ఆత్మస్వరూపం నందు స్థిరుడైన మానవుడు ప్రయత్నపూర్వకంగా తొలగించుకున్నాడు. ఏలయనగా లోకంలో వాసన క్షీణించుకుని మూడు ముక్తి అని తెలిసినారు. దేహేంద్రియాదులను జీవునికి నేను నాదే అహంకార మమకార భావములు ఏవి కలవో దాన్నే అధ్యాసము అందును. పండితులైన వాడు ఆత్మనిష్ట మూలమున ఈ అధ్యాస దోషము తొలగించుకోవాలి. ప్రత్యేకాత్మ స్వరూపుడైన తాను తన బుద్ధికి దాని వృత్తులకు సాక్షిగా నెరిగి అది నేనే, ఆ బ్రహ్మ పదార్థం నేనే అన్నట్టు సమీచీనమైన వృత్తిని అవలంబించి దాని సాయమున అనాత్మ వస్తువులందు విస్తరించిన ఆత్మబుద్ధిని పరిహరింపవలను. లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన ఈ మూడింటిని వీడి ఆత్మేందే ఏర్పడిన సంసార సంబంధమైన అధ్యాపమును వీడును. లోకవాసన, శాస్త్రవాసన, దేహవాసన ఈ మూడింటి మూలంగానే జీవునికి కలగవలసిన విధంగా జ్ఞానం కలుగుతుంది. బ్రహ్మవేత్తలైన పురుషులు ప్రబలమైన ఈ వాసనాత్రయమును సంసారమును కారాగారం నుండి విముక్తులు పొందగోరు వాని పాదములందు తగిలి ఉన్న ఇనుప సంఖ్యలో అని చెప్పి ఉన్నారు. కాబట్టి దీని నుండి విముక్తి పొందిన వాడు మాత్రమే మోక్షము పొందును.
జలాదుల సంపర్కం కారణంగా ఏదియో అన్యమైన దుర్గంధభూయిష్టమైన పదార్థం చేత ఆచ్ఛాదితమై లోపల నలిగి ఉన్న ఆ గురువు యొక్క దివ్య సుగంధము ఆ పదార్థమును అరగదీసియో తోమియో తొలగించని మీదట మరలా ఎట్లు స్పష్టంగా బహిర్గతము కాసాగును. అట్లే అంతఃకరణమందు నెలకొని అతీతరములైన దుష్టవాసన అను ధూళి చేత నాసాదితమై ఉన్న పరమాత్మవాసన బుద్ధి యొక్క తీవ్ర సంఘర్షం వరవిడి చేత ఆ యచ్ఛాదనము తొలగిపోగా పరిశుద్ధమై చందన గంధములే స్పష్టంగా ప్రతీతము కాసాగును. ఆత్మ కాని వాని వాసనలు అనాత్మవాసన చేత ఆత్మవాసన తిరోహితమై ఉన్నది. కావున నిరంతరము ఆత్మనిష్ట వహించి ఉండటం వలన ఆ అనాత్మవాసన నశించుటయు అప్పుడు ఆత్మవాసన స్పష్టంగా ప్రతీతమొకటయు సంభవము. మనసు ఎంతగా అంతర్ముఖమవుతుందో అంతగా బాహ్యవాసనను విడనాడుతుంది. వాసన నిశ్శేషంగా ముక్తములైనప్పుడు ప్రతిబంధరహితమైన ఆత్మానుభవం కలుగనారంభించింది. అధ్యాస నిరాశను చిత్తవృత్తులు నిరోధించుకొని నిరంతరము ఆత్మస్వరూపం నందే స్థితుడయ్యుండుట వలన యోగి అయిన వాని మనస్సు నశించను, వాసనలు క్షీణించు. కావున సాధకుడా నీ అధ్యాస దోషము నివృత్తము చేసుకుని రజోగుణము సత్వగుణము ఈ రెండింటి చేతను తమోగుణమును సత్వగుణము వలన రజోగుణమును శుద్ధ సత్వగుణమును నశించింది. కావున శుద్ధ సత్వమును ఆశ్రయించి నీ అధ్యాసమును విడనాడము. నీ అధ్యానము ప్రారంధమే శరీరము పోషించము నిశ్చయించుకుని నిశ్చల భావంతో ధైర్యం వహించి స్వప్రయత్నంగా అధ్యాసమును వీడుము. అధ్యాస అధ్యాసమును విన్నాడము. అలాగే అధ్యాసమును విను. నేను జీవుణ్ణి కాను, పరబ్రహ్మం నన్ను ఈ విధంగా నీలో జీవభావం నిషేధించుకుంటూ వాసనాత్రయం యొక్క తీవ్రతో ప్రాప్తమైన జీవత్వములకు సంబంధించిన అధ్యాసమును వీడుము. శృతి చేతను యుక్తి చేతను స్వానుభవం చేతను ఆత్మ యొక్క సర్వాత్మకత్వమును గుర్తించి ఇప్పుడు భ్రాంతివశము ప్రాప్తమైన నీ అధ్యాసమును వీడుము. బోధవంతుడైన మునికి ఒక వస్తువు గ్రాహ్యము త్యాజ్యమును కూడా కాని కారణమున కర్తవ్యం ఏది ఉండదు. కావున నిరంతరముగా ఆత్మనిష్ట వహించి ఆత్మేందు కలిగిన అధ్యాసమును త్యజింపుము. తత్వమసి సాందోపనిషత్తు 6:8 అంట. 6/8 అంటే 6వ అధ్యాయంలో 8వ శ్లోకం. ఆదిగా గల మహావాక్యంలో కలిగిన బ్రహ్మం యొక్క ఆత్మ యొక్క ఏకత్వ పరిజ్ఞానంతో బ్రహ్మనందు ఆత్మబుద్ధిని బలపరుచుకుంటుకై నీ అధ్యాసనమును తొలగించుకును. ఈ శరీరమందు కలుగుతున్న నేను అన్నట్టు అహంభావము నిశ్శేషంగా సమసిపోవనంత వరకు యుక్తమైన చిత్తంతో సావధానంగా నీ అధ్యాసను తొలగించుకొనుచుండుము. జీవుడు జగత్తు రెండునూ ఒక స్వప్నంలో గోచరించినంత వరకు ఓ విద్వాంసుడా నీ ఆత్మలో ఏర్పడిన ఈ అధ్యాసను నిరంతరము తొలగించుకొంటూనే ఉండము. అయినా జీవన్ముక్తని నువ్వు నన్ను ఒప్పుకుంటున్నావా లేదా? ఒప్పుకుంటున్నావా? మరి ఏంటి కారణం? ఒప్పుకోవలసిందే. నడతని బట్టి ఒప్పుకోవాల్సిందే. ప్రధానం నడతే
జీవన్ముక్తి. జీవన్ముక్తి అంటే ఏంటి? నడితే జనక మహారాజు నడితేనా, నీ నడితేనా, నా నడితేనా ఏంటి చెప్పు? నడితే ఎలా నడుతున్నాను? ఏమీ లేదంటే ఏమీ లేదు. ఎవరి భావాన్ని బట్టి వాళ్ళకి అర్థమవుతుంది. ఎవరి భావాన్ని బట్టి వాళ్ళకి అర్థమవుతున్నాను లేదా? మీరు అమ్మ బ్రహ్మం అమ్మ, ఇది బ్రహ్మం ఆశ్రమనేమో అన్నయ్య, శుభన్ అన్నయ్య, క్షేత్రంనేమో రామూర్తి అన్నయ్య, ఎవరు ఎన్ని అనుకున్నా నడతను బట్టే కదా. చెప్పండి. మా అమ్మ అంటాడు సంటి, నరసింహమూర్తి అన్నయ్య మా అమ్మ అంటాడు. అంటే నడతను బట్టా కాదా? నడత లేకుండా నువ్వు ఎన్ని 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 సంవత్సరాలు యుగాలు నువ్వు తపస్సు చేసినా నీ లోపల ఉన్న అరిషడ్ వర్గాలని అరికట్టుకోలేనప్పుడు సంవత్సరాలు తపస్సు ఎందుకు పట్టింది? వాళ్ళకి గుణరహితం చేసుకోలేదు. అలా బ్రహ్మంగా మనకి రోజు సత్సంగం జరుగుతాం, రోజు మనకు ఒక్కొక్కటి గ్రంథులు విచ్ఛేదం అవుతున్నాయా లేదా? సత్సంగం వల్లనే కదా. వాడు వానప్రస్థం అని రాజులు అంతవరకు హాయిగా ఉండి పాపం ఒకేసారి అమాంతంగా మోక్షం ఎక్కడుందే, నీలో ఉందని తెలియలేదు. రాజు వెళ్ళినప్పుడు, ఆ అడవికి వెళ్ళినప్పుడు అక్కడ అలా ఉంటేనే అవన్నీ వదిలేస్తేనే మోక్షం అనుకున్నారు. అది కొంతవరకు మంచిది. ఆ పరిసరాల నుంచి హాయిగా ప్రకృతి సహజంగా ఉన్న పరమాత్మే కదా ప్రకృతి కూడా, అలా చూస్తున్నారు. రైట్. వాళ్ళకంటే పిల్లలకు బాధ్యత ఇచ్చేది. మరి మనం ఎక్కడికి బాధ్యత ఇచ్చేసి అడవులకి వెళ్తాము? ఆఖరి వరకు మరి పిల్లలేమో మీరు ఉద్యోగాలకు వెళ్ళిపోతున్నారు, మేము ఇంట్లోనే ఉండి మాతో మేము ఉండాలి. అవునా? మాతో మేము ఉండాలంటే ఎలా ఉండాలి చెప్పండి? అడవులకి వెళ్ళే పరిస్థితి లేదు. వాళ్ళంటే రాజులు, వాళ్ళ వెనకాల రారాజుకి అదే యువకుడు వాళ్ళ పిల్లోడికి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. మరి దానికి దీనికి తేడా లేదా? మనం జీవించుండగానే జీవన్ముక్తిగా ఉండాలి. కొన్నాళ్ళు అయ్యాక ముక్తి. అంతవరకు పాపం మమేకం అయ్యారా లేదా రాజులు మనసుతోటి? నేనే రాజ్యం వెళ్తున్నాను, నేనే యుద్ధం చేస్తున్నాను, నేనే అని కట్టించాను, ఇన్ని సామ్రాజ్యాలు వెళ్ళాను, నేనే సామ్రాట్ని, ఎన్నో అనుకున్నారా లేదు చెప్పండి? అదే నీకు చిన్నప్పటి నుంచి కాబట్టి నీకు ఆ భావం లేదు. నీకు రాజకీయంగా అలా నేర్పారు వాళ్ళకి చిన్నప్పటి నుంచి విలువిద్యులయ్యి. నీకేంటి సుకృతం ఉందేమో నేను జీవన్ముక్తిగా ఉండాలని. అసలు ఆ మాట అంటానికి చిన్నపిల్లోడు ఎలా అనగలడు జీవన్ముక్తిని? సుకృతం ఉంది కాబట్టే వాక్యం వచ్చింది. ఆఖరి వరకు నువ్వు ఎలా ఉంటావు? జీవన్ముక్తిగానే ఉంటావు, వేరుగా లేదు. నీ నడతే జీవన్ముక్తి, నీ మాటే, నీ చేతే, నీ అవయవాలే. నీ అవయవాలు ఏం చేస్తున్నాయి అప్పటికిప్పుడుకుని? నీ మనస్సు ఏం చేస్తుంది? అవయవాలు ఎప్పుడులాగే ఉన్నాయి, మనస్సు ఏం చేస్తుంది? పెద్ద మేనేజర్ కదా అవయవాలకి, ఇంద్రియాలకి. నేనే 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 అంటుంది కదా. బాల్యం, యవ్వనం, వార్ధక్యం, కౌమారం, ఏది మామూలుగా ఆ ఇంట్లో అందరూ అలాగే కౌరులు చెప్పుకున్నా. ఆ ఇంట్లో పాపం మామూలు వాళ్ళు, సాధన లేని వాళ్ళు, ఏదో ఎప్పుడో దండం పెట్టేసి అయిపోయింది దేవుడి భక్తి అన్నట్టు ఉంటారు. దండం పెట్టేస్తే దేవుడి భక్తి అయిపోయినట్టు. ఆ తర్వాత తిట్టి వాళ్ళు తిడతా ఉండి అలా అలా ప్రపంచం మీదకి వెళ్ళిపోయే వాళ్ళకి ఏముంటుంది? వాళ్ళు ఏంటో మన నెగిటివ్ ఉంటుంది. దేవుడు అక్కడ మాత్రం లేడా? బ్రహ్మ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కానీ ఇక్కడ సమిష్టిగా అందరూ
ఒక బ్రహ్మ ఆశ్రమం అంటున్నారు కదా, ఇలా ఉంటూ క్షేత్రం అంటున్నారు కదా, అలా ఉండబట్టి ఇక్కడ పాజిటివ్గా ఉంటారు. ఇలా అసలు మామూలు వాళ్ళే అడుగు పెట్టుకొని ఏంటి ఇంత ప్రశాంతంగా ఉందేంటి అన్నారా లేదా? మామూలు అన్నారా లేదా? అప్పుడు వెంటనే ఏమన్నారు, ఇక్కడ అసలు నాన్ వెజ్లు కానీ ఇంకా ఆధ్యాత్మికం తప్పించి ఒక దేవాలయంలాగే ఉంటుంది కాబట్టి అది కూడా అన్ని పవిత్రత అన్నీ కలిపే మొదలగునవి ఇక్కడ జరుగుతున్నాయా లేదా? పారాయణాలు జరుగుతున్నాయి, గ్రంథపట్నం పారాయణం జరుగుతుంది, స్తోత్రాలు జరుగుతున్నాయి, చక్కగా ప్రసాదాలు వండుకుంటున్నాం, పెట్టుకుంటున్నాం, అన్ని రకాలుగానే జరుగుతుంది ఆశ్రమం. అందు గురించి ఆశ్రమము అన్నది, సత్సంగం అనొద్దు అంటున్నారు అన్నయ్య. ఎవరు ఏ పేరు పెట్టుకుంటే మనకిదికే, ఈ ప్లేసు బ్రహ్మం, ఇదిగో ఈ అనంతం, అంతేకాని ఈ ప్లేస్ నిజమేంట్రా? ఎన్నేళ్ళు పోయాక మనం పుట్టి మనం వెళ్ళిపోయినట్టే ఇది పుట్టింది వెళ్ళిపోతుంది. మనల్ని పుట్టించేటట్టు ఆత్మకు సాగు పుట్టుకోలేదు. మరి భగవంతుడు ఎక్కడున్నాడు? నీలో నాలో అందరిలో అంతటా ఉన్నాడే, ఆయన దేవుడు అంటున్నాడు. ఉన్నది ఎవరు? సాక్షాత్తు పరబ్రహ్మస్వరూపుడు, సాక్షాత్తు సాక్షిగా. రెండో భావన ఉందా? సాక్షిగా 24 గంటలు నీతో నువ్వు ఉన్నావు అనుకోరా, జీవన్ముక్తి కదా. జీవన్ముక్తే విదేహముక్తి, దేహం వదలగానే విదేహం. మీరు ఇవన్నీ చేస్తున్నారు, ఇది కాదా? ధ్యాసలోనే కదా సత్సంగానికి ఇవ్వాలని మీ తాపత్రయం. సత్సంగానికి ఇవ్వాలనుకుంది ఎవరికి? అంతరా నిండు నా పరమాత్మ చేసుకున్నాడు మీ ద్వారా, పాత్రల ద్వారా. ఎంతోమందికి మరి వెళ్తున్నాయా లేదా? ఇదంతా ఎవరు చేస్తున్నారు? బ్రహ్మమే కదా, మీ పాత్ర ద్వారా. అంతే, మన అందరి పాత్రలో కూడా ఇంపార్టెంటే. ఏ జీవైనా ఇంపార్టెంటే. అన్ని జీవులు అయ్యే వచ్చామంటున్నారు కదా. ఇంక ఏ జీవుని మనం ఏమంటామమ్మా? మనకు భాష ఏది, మనకి వ్యామోహం ఏది, మనకి చిత్తం అంతా శుద్ధిగా ఉందా లేదా, చిత్తశుద్ధితో ఉన్నామా లేదా? మన చిత్తం అటు ఇటు గుణాలకు వెళ్ళట్లేదు కదా, రజోగుణానికి తమో గుణానికి వెళ్ళట్లేదు కదా. కానీ నేను మాట్లాడినప్పుడు వ్యవహారంలో మామూలుగానే ఉంటాను లేదా? మీకన్నా అందంగా మామూలుగా ఉంటాను, కానీ నాలో ఏదైనా ఉంటుందా? కానీ టైం వచ్చినాడు మీరు మాట్లాడేది తక్కువని మాట్లాడగా, అంటే మనసు లేని స్థితితో ఉంటూ మనసు లేకుండా నువ్వు ఎలా అన్నావు? ఇక్కడ సత్సంగంలోని వినేస్తారు, ఇంటికి వెళ్ళాక ఎవరన్నా అడిగితే బాగుందంటారు తప్పించి కథలేక చెప్పలేదు. నువ్వు ఇంటికి వెళ్ళాక చెప్పగలవేంట్రా? ఇక్కడ విన్నావు, ఇదే నీకు చిప్పు తయారైపోతుంది. అదే మీకు టైం వచ్చేటప్పటికి అందించండి. అది ఇక్కడ రహస్యం. ఇక్కడ ఉదాహరణలు ఉండవు. ఉదాహరణలు ఇప్పుడు ఇంకా నీ కోసం ఉదాహరణ చెప్పవలసి వచ్చింది. ఉదాహరణ ఉంటే ఉదాహరణ గుర్తుపెట్టుకుంటారు. ఉన్న బెమ్మ ఉడుతుంది తెలియజేయటానికి ఉదాహరణ చెప్తారు, కానీ పెద్దలు ఇంకా ఉదాహరణతో పట్టుకోమని కాదు, కానీ తెలియనోడు ఉదాహరణ పట్టుకుంటాడు. తపంతో ఉన్నాడు యథార్థాన్ని పట్టుకుంటాడు. మనకు ఉదాహరణ ఎందుకమ్మా? తపంతో ఉన్నాం, ఏం పగలో అయి ఉన్నాను కదా, అలా ఉండటమే. నేనే అంత అంతాను, అన్నీ నేనే, సర్వం నేనే, సకలం నేనే, అండపిండ బ్రహ్మాండంతో నేనే, నేను లేని చోటే లేదు, ఉన్న యథార్థంతో అలా ఉండటమే కాదు అని దాన్ని ముందు ఒక పక్కన పెట్టి భావాన్ని, దేహం నేను కాదు అంటే అన్నీ తినటం మాట్లాడటం అన్నీ మానేయటం కాదు, అన్నీ కూడా దానికి భావాన్ని అంటే దాని గురించి ఎక్కువ పెట్టుకోకుండా దేహము నేను అనుకుంటే అజ్ఞానము, అహంకారము, మాయా. అహంకారం అంటే ఏంటి?
దేహం నేను సూర్యావతిని అనే భావన ఉంది. అదే దేహం నేను అనుకునే భ్రాంతితో ఉంటాం. నాది అంటే మమకారం. అన్నీ నాయి అన్నీ నాయేంటి? అంతా భగవంతుడు లేని చూడలేదు. ఎవరిది ఇంతని? అంతా పరమాత్మతోటే నిండి ఆ పరమాత్మే అందరిలో ఉన్నవాడు. తెలియక ఏదో చేస్తున్నాం అనుకుంటున్నాం. గర్వంతో దేహం నేను అన్న భ్రాంతి కాదు. ఎవరో చేయించేవాడు. ఎవరు చేస్తున్నారు? విధి ప్రకారంగా జరుగుతాను. విధి అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆ విధి ఎలా వచ్చింది అంటే క్రితం నుంచి మనకి తెలియబడతాను. విధిని జరగని అని వదిలేటి జరగక మాంది కదా, జరిగే తీరుతుంది. నాకు సంబంధం ఏంటి? విధి ప్రకారం జరుగుతుంది. నేను పరమాత్మని అన్న తత్వంతో ఉండిపోవటమే. ఇంకా ఆగామి ఉండదు, సంచితం ఉండదు, ప్రారంభం 3 కూడా భస్మం అయిపోతుంది. రెండో మాట లేకుండా ఆ యథార్థంతో ఉండటం ఒక్కటే కరెక్టు. రెండోది ఉంది అంటే మాయే. అంతరా నిండి ఉన్న బ్రహ్మంతో మనం ఉండిపోవటమే. ఏ విషయాలు వచ్చినా, ఏ వాక్యం మాట్లాడినా మనం బ్రహ్మత్వంతో ఉంటూ లోపలంతా భావన అదే భావంతో ఉంటూ వాక్యంగా మాట్లాడడం. ఏమో నిజం కాదు. మనకు ఎల్లవేళ్ళ ఆ తత్వం ఒక్కటే మనకు నిజం తెలిసింది. నిజాన్ని నిజంగా తెలుసుకుని మనం ఆ భావంతో మిగిలిపోతున్నాం. పంచభూతాలు కలిసిపోతాయి. బ్రహ్మంగా మిగిలిపోతాం. మనకి శ్వాసకి కూడా మనకి శ్వాస ఎలా తెలియబడుతుందో శ్వాస మనం గుర్తించలేకపోతాం. ఎలాగ దానంతరా జరిగిపోతుందో అలా మనకి ఎల్లవేళ్ళ కూడా నేను పరమాత్మ అనే ఘోషతోటి మనం హాయిగా ఉండిపోవాలి. హాయి ఎప్పుడు వస్తుంది? ప్రశాంతం ఎప్పుడుంది? నీవు పరమాత్మ అంటేనే ప్రశాంతత. నీవు దేహాన్వే అంటే బాధలే, బెంగలే, భయమే, కామ క్రోధ లోభ మోహ మదమచ్చర్యాలు నిన్ను అరిషడ్వర్గాలు అంటుకుని నిన్ను వదలం. నేను చైతన్యాన్ని అయినప్పుడు నాకు భయం ఏంటి? ఆత్మకు సావు ఉందా, పుట్టుకుందా, ఎండకు ఎండుతుందా, వాన తడుతుందా, గాలి చేత, నీటి చేత, అలా ప్రతి దాంతో స్పందించదు. దేని యందు కూడా ఎలా ఉందో ఆలోచించుకున్నాం. అన్నిట్లో చైతన్యం లేకుండా ఏ పని జరగదనేది తెలియబడతాం. ఉన్న యథార్థం తెలియబడతాం. అంతే అలా ఊరుకుండిపోగలుగుతాం. సాధన అంటే ఏంటి? సాధన సాధ్యం కాదు ఉందా? నేను అని దేహం నేను అని భావన తొలగించే సాధన. భావనే ఎంతసేపు నేను పరమాత్మ అంటే అంతర్ముఖంగా మనం ఆ భావంతో ఉండిపోవటమే ఎల్లవేళ ఉండేది. అది మనం కర్మయోగంతో ప్రయాణం చేస్తాం. కర్మయోగంతో ప్రయాణం చేసేటప్పటికి జ్ఞానయోగం అంటుతుంది. జ్ఞానం అంటే తెలుసుకుంటా. ఏం తెలుసుకోగలిగాము? అంతర్ముఖంతో ఉండి తాను పరమాత్మ అనే భావాన్ని తెలుసుకుని దాంతో మనం ఉండగలుగుతున్నాం.
తానే అంత అంత తానే. కర్త కర్మ క్రియ అనే భావనే ఉండదు. బ్రహ్మార్పణంగా ఉంటుంది జీవితం అంతా కూడా. బ్రహ్మంగానే మిగలగలుగుతాం. కర్మయోగంలో అన్నీ ఉన్నాయి. సాధన ఉంది, భక్తి ఉంది, అనుష్ఠానం ఉంది, మొదలైన అన్నీ కూడా. ధ్యానం అంటే ఏంటి? ఏకాగ్రత. అంతఃకరణ అంటే ఏంటి? మనలో అంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. మనసు అంటే అవునని కాదని తడివిట్లతో ఉంటుంది, నిదానంగా ఉంది. బుద్ధి అయితే నిశ్చయాత్మకమైన బుద్ధి కాబట్టి దాన్ని పట్టుకోవాలి మనం. ఎల్లవేళ ఒకేలా ఉంటుంది అది. చిత్తం అంటే గతాన్ని తవ్వుకును, అయి తవ్వుకును, ఈ తవ్వుకును, భూత భవిష్యత్తు వర్తమాన కాలాలు గొడవతోటి ఉంటుంది. చంచలం. ప్రతిది కూడా అహంకారం అంటే దేహం నేను, దేహం నేను, దేహం నేను, నాదే, నా కులం మంచిది, నా గోత్రం మంచిది, నేను సిరిగలదాన్ని, నాకే అన్నీ ఉన్నాయి, నా ఊళ్ళు, అంత అహంకారంతో నిండిపోతాం. దేహం నేను అనుకుంటమే అహంకారం. ఈ 4 అంతఃకరణకు సంబంధించి. సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్న అంతఃకరణలో ఇన్ని గొడవలుండి కారణ శరీరం ద్వారా తెచ్చుకున్న దాన్ని సూక్ష్మదేహం ద్వారా లోపల అవన్నీ ఉన్నట్లు సాధన ద్వారా తెలియబడతాను తప్పించే మామూలుగా ఉన్నవాడికి తెలియదు. అసలు లోపల ఎటువంటి తత్వంతో ఉన్నామో కూడా సాధన ద్వారా తెలుస్తుంది తప్పించి మామూలు వాడికి తెలియదు. నేను పరమాత్మనే అన్న భావన ఉన్నవాడికి ఇదంతా లభ్యం. స్థూలంతో ప్రయాణం చేసేస్తున్నాడు. ఇంద్రియాల ద్వారానే కదా లోపల సాక్షిభూతులుండి మళ్ళీ ప్రయాణం చేస్తున్నాడు అనేదే తెలీదు దేహం నేను అనుకునేవాడికి. ఎంతసేపు కర్త కర్మ క్రియ మనమే చేసినట్టుగా భావన చేస్తాడు. జ్ఞాని ప్రయాణం ఎలా ఉంటుంది? అంత పరమాత్మతోటే నిండి ఉంటుంది. ఏ భావంలోకి ఎలా మాట్లాడినా ఎలా ఉన్నా ఆ భావంలోకి తీసుకెళ్తాం. అంత పరమాత్మే కదా. నేను తప్పించి రెండోది లేదు. నేను అంటే పరమాత్మ తప్పించి రెండోది లేదు. అంతలా నిండి ఉన్నాడే. అటువంటి చైతన్యంతో మనం ఉంటున్నాం తప్పించి ఏకాత్మగా ఉండగలుగుతాం. మనం అందరం ఒకే చైతన్యంలోంచి వచ్చాం. అందరం చైతన్య స్వరూపులే. తుది మొదలని లేదమ్మా. అందరం కూడా అదే ఉన్నాం. ఆ గుర్తింపులో మనం ఉండిపోవటం. జీవరాశులన్నీ ఈ యొక్క విశ్వంలో వచ్చి వాళ్ళు వస్తున్నారు, వెళ్ళి వాళ్ళు వస్తున్నారు అంటే చైతన్యంలోంచే వస్తున్నారు, చైతన్యంలోకి. సృష్టి, స్థితి, లయము ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క పనులు. నాకెందులకు 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 అని దృఢంగా మనం ఉండాలి. దేహభావన తొలగించుకోవటానికి ఇదే మార్గం, రెండో మార్గం లేదు. అనేక జన్మల కోట్లాను కోట్లు మనకు తెలియకుండా అనేక కోట్లు జన్మల నుంచి పరంపరంగా వచ్చిన ఈ దేహం నేననే భావన తొలగించుకోవాలంటే ఎంతసేపు నేను పరమాత్మనే భావన దృఢంగా ఉన్నప్పుడే మనకు అందుతుంది తప్పించి లేకపోతే తొలగదు కాక తొలగదు. అహంకారమే హెడ్లా ఉంటుంది. అహంకారాన్ని పతనం చేయాలి అని పెట్టుకోకూడదు. దాని పతనం మనం చేయలేం. ప్రతి సెకను
ఏమరపాటు లేకుండా నేను పరమాత్మ నేను పరమాత్మ నేను పరమాత్మను అన్నప్పుడే అది సన్నగిలుతుంది. విషయవాసన సన్నగిలుతాయి తప్పించి దేహవాసన సన్నగిలటం చాలా కష్టం. ఈ దేహం నేను కాదు, ఈ దేహం నేను కాదు, నేను ఆత్మననే భావంతో ఉండటమే కరెక్ట్ అయింది. అప్పుడు అవే సన్నగిలుతూ ఉంటాయి. దేహభావం తొలుగుతా అంటే భావం తొలుగుతుంది. దేహానికి ఏమి పెట్టొద్దని కాదు, అన్ని కార్యక్రమాలు దీనికి జరిపిస్తానే ఉండాలి. సాక్షిపుత్రుడు దేవాలయం కదా, సాక్షిపుత్రుడు లోపల ఉన్నాడు. ఈ దేహంతోటే కదా మనం నేను పరమాత్మ అనే భావం తెలుసుకున్నాం. అందువలన దీన్ని నిమిత్త కారణంగా అలా ఉంచి ప్రతి పని దీని ద్వారానే జరిపించుకోవాలి. కాబట్టి దీన్ని జాగ్రత్తగా ఉంచుకుని ఎవరికి ఎలా కుదిరితే అలాగా దీన్ని పోషింతా హాయిగా శరీరాన్ని ఉంచుకుని ఆ ఉపాధి ద్వారా తత్వంతో ఉండటానికి మనం దాన్ని వాడుకోవాలి. అంతేకాని నేను నేను అనే గొప్ప లేకుండా దాన్ని తగ్గిస్తూ ఉండాలి. తగ్గించాలంటే నేను పరమాత్మనే అంటేనే కానీ అది తగ్గదు. అది ఈనాడు ఆనాడిది కాదు, ఏనాడిదో అనాదిది. కారణ శరీరం ఆ మనస్సే కదా మూల కారణం అయిపోయింది. ఆ మనస్సే కదా కష్టపడినా సుఖపడినా ఏ రకంగా అయినా మనసుతోటే కదా పనులన్నీ. నేను పరమాత్మని, పంచకోశాలు నే కాదు, పంచేంద్రియాలు నేను కాదు, నేను నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపాన్ని, నేను చైతన్యాన్ని, నేను భగవంతుణ్ణి, నేను దేవుణ్ణి. దేవుడు ఎలా ఉండాలి? దేవుడిలాగే ఉండాలి కదా, మంచి లక్షణాలతోటి. అందువలన అలాగా భావం చేయగా ఆ మంచితనంతో మంచి లక్షణాలతోటే ఉండగలుగుతాం. మామూలుగా అయితే సామాన్యం కానే కాదు. ఎంతసేపు కూడా నేనున్నాను అని ఎదురవుతూ ఉంటుంది. నువ్వెవరు? నశించిపోయేవాడు కదా, నశించిన పరమాత్మ ఉంది కదా అని దానికి సమాధానం పరుస్తూ ఉండాలి. ఆ సమాధానంతో ఉండటం వలన మనకి మనం గుర్తింపులో ఉన్నట్లుగా మనకు తెలియబడతాం. అంతే. ఈ దేహం నేను కాదు, నేను పరమాత్మని అన్న భావంతో ఉండేటప్పటికీ ఆ బ్రహ్మీ స్థితిలో ఉండగలుగుతాం. ఎల్లవేళ నేను పరమాత్మ అంటే బ్రహ్మీ స్థితి అంటే ఏ రకంగానే కూడా అందంది. ఆలోచించుకోండి. చిటుకులో మోక్షం. మోక్షం అంటే ఏంటి? విడుదల. ఎలా విడుదలైంది? దేహం నేను కాదు అనుకుంటే విడుదలైపోయాం. అంతలా నిండు నా చైతన్యంతో అలా ఉండటం. నేనెవరో తెలియబడ్డండి. ఆలోచించుకోండి. నేనెవరిని? పరమాత్మని. అలా ఉండటమే. భవిష్యత్ వర్తమాన కాలాలతో నీకు పని ఏంటి? తెచ్చుకున్న ప్రారంధాలు చాలవా? సంచితం, ఆగాములు, ప్రారంధాలు ఈ మూడు కూడా బ్రహ్మభావంతో నశింతాయి. మాయతోటే ఉన్నాము అనుకుంటున్నాం. బ్రహ్మత్వం తెలియబడ్డాక మాయ గొడవే ఉండదు, బ్రహ్మంగానే ఉండదు. ప్రపంచం పట్టు లేదు, దేహం పట్టు లేదు, ఈ మనసు పట్టు లేదు. నేను భగవంతుణ్ణి అని బుద్ధి నిశ్చయించాక ఇంకా మనస్సు ఇంకేమనుకుంటుంది? ప్రపంచం అంతా భగవంతుడే, అందరి మనసులు భగవంతుడే, అందరి దేహాలు భగవంతుడే, ప్రతి జీవి భగవంతుడే, అండపిండ బ్రహ్మాండంతో నిండి ఉన్న పరమాత్మ భగవంతుడే అని తెలియబడినప్పుడు ఇంకా మనకు వేరుగా ఎలా దర్శిస్తాం? తెలియబడ్డంది కదా. తెలుసుకున్నాక
మనం ఎలా ఉండాలో మనకు తెలుసుకున్నాక తప్పుగా ప్రవర్తించలేం కదా. అంటే తప్పుగా అంటే దేహభావనగా మిగలం కదా, బ్రహ్మభావంగానే మిగులుతాం. ఎంతసేపు కూడా నీ అనుష్ఠానం ఏంటి, నీవెవరు ఒక్కసారి ఆలోచించాలి. నీవు పరమాత్మను తెలియబట్టు, పరమాత్మ లక్షణాలతోటి బ్రతికేట విచారణ, తత్వ విచారణ. ఎటువంటి తత్వ విచారణ? బ్రహ్మభావనే దాంతో ఉండటమే తత్వ విచారణ. ముముక్షత్వం అంటే ఏంటి? నీవు ఎల్లవేళ అదే ఉన్నావు అనేది నీకు తెలియబడుతుంది. అలా ఉండిపో. ఆత్మానాత్మ విచక్షణ. ఇది నిజం కాదు, ఇది దేహం నిజం కాదు, నశించిపోయేది. చైతన్యమే నిజం అనేది తెలియబడుతుంది కదా. నశించిపోని మనకు తెలియబడుతుంది కదా. ఇది ఆత్మ, ఇది అనాత్మ అని తెలియబడుతుంది కదా విచారణ ద్వారా. శమదమాది శక్త సంపత్తి అంటున్నారు. ఎప్పుడైతే మనం తెలుసుకున్నాము అంతరా నిండిన పరమాత్మని, సప్తభూముఖులు అంటే ఏమున్నాయి మనకు తెలియబడుతుంది కదా. శుభేచ్ఛ, ఒక ఇచ్చ, కోరిక పుట్టింది, ఇదంతా ఉట్టిదే కదా. ఈ సుఖం దుఃఖం అస్తమాను వెంటాడుతుంది, ఇదేమో నేను కాదు అని తెలియబడుతుంది. విచారణ, ఇంకా విచారణతోటే ఉంటుంది, పరమాత్మ విచారణతో. శుభేచ్ఛ, విచారణ, తన్మానస, సత్వభక్తి, అసంశక్తి, పదార్థ భావన, తుర్యం. తుర్యాతీతం అంటే ఏంటి? ఏమీ లేని స్థితిలో అలా ఉండిపోతున్నాం. ఉన్నది యథార్థం, ఆ యథార్థంతో ఉండిపోతాం. అంతరా నుండి నా యథార్థంతో ఉండిపోవటమే మన యొక్క స్థితి. అది బ్రహ్మత్వంతో ఉన్నటువంటి, బ్రహ్మత్వంతో ఉంటూ అన్ని కార్యక్రమాలు అలా జరిగిపోతున్నాయి. అంతే. అనుష్ఠానం వదలొద్దు. వేదము వేదాంతం కూడా ఉండవలసింది. వేదం లేకపోతే వేదాంతం లేదు, వేదాంతం లేకపోతే వేదం లేదు. భక్తికి మనం ఇంపార్టెంట్ ఇస్తున్నాం. భక్తి లేకపోతే నీ పరమాత్మ ఉందని ఎలా తెలిసింది? భక్తిగా ఉండబట్టి మనకి ఆ భగవంతుడే నీవు యథార్థాను అని తెలియపరిచాడు. నేనే నీవు, నీవే నేనంటే అంతరా నిండిన ఆ చైతన్యంతో ఉండటాన్ని మనం గుర్తి. ఎంతసేపు కూడా అన్నీ నువ్వు దేహాను కాదు అని తెలుసుకోవటంలోనే ఉంది. ఊరుకుండిపోతున్నాం, తటస్థంగా చిత్తప్రజ్ఞత్తంగా ఉండగలుగుతున్నామమ్మా. అన్నీ మనలోనే జరిగిపోతున్నాయి. సృష్టి స్థితి లయం ఊహించుకోవటమే కాదు, అన్నీ ఏవో వస్తున్నాయి. ఇది భగవంతుడే, మనకెందుకు, నేనే నువ్వు, నువ్వే నేను, వేరుగా ఏమీ లేవు. అంతా బ్రహ్మానికి ఆధారంగా ఉన్నాం, మూలంగా ఉన్నాం, యథార్థంగా ఉన్నాం. యథార్థంగా ఉంచేస్తున్నాం. అంతా పనికి మారిందంటే ఏమీ లేదు. పంచభూతాత్మకమైన నిర్మితమైన ఈ దేహంతో పంచభూతాలతో మిళితమైపోయి అలా ఉంటున్నాం. మనలో ఉందే కదా బ్రహ్మం, అనంతంగా అఖండంగా ఉండిపోయింది కదా. అంతే బ్రహ్మంలో కలిసిపోతాం. అంతే పంచభూతాలు మహాభూతాల్లో కలిసిపోతాయి. మనం శుభ్రంగా బ్రహ్మంగా మిగిలిపోతాం. దేహం వదిలేటప్పుడు బ్రహ్మం తప్పించే ఏమీ లేదు. శుద్ధ చైతన్యమే మనం అలాగే మిగిలిపోతాం. శుద్ధాత్మగా అలా స్వచ్ఛంగా హాయిగా మిగిలిపోతాం. మనం ఇంకా ఏ భావనలో లేదు, సావు లేవు, పుట్టుకులు లేవు, ఇంకేమీ రావు కూడా. నేను పరమాత్మని అలా ఉండిపోవటమే ఎల్లవేళ్ళ. అదే అనుభవం అంటేనే మనకి ఇంక చూసేది లేదు, చేసేది లేదు, మాట్లాడేది లేదు. అంతా భగవంతుడే. అలా మనోమౌనంతో ఉండిపోతున్నాం. పరమాత్మ శక్తే కదా. సజీవంగా ఉన్నా, నిర్జీవంగా ఉన్నా అన్నీ భగవంతుడే కదమ్మా. ఈ యంత్రాలు ఎలా పనిచేస్తున్నాయి, ఈ అవయవాలు మన లోపల అన్నీ విశ్వవ్యాపకంగా ఉన్నాడు. హాయిగా చూసుకుంటున్నాడు, యథార్థంగా ఉంటున్నాడు. స్వస్థితితో మనం ఉండిపోవటమే. సమస్త సృష్టి కూడా భగవంతుడని మనకు తెలిసాక ఇంకేముంటుందమ్మా.
నేను లేని చోటే లేదు. అన్నీ నేనే, సర్వం నేనే, సకలైన అండపిండ బ్రహ్మానంతం నేను లేని చోటే లేదు. ఎక్కడ ఎలా ఉండాలో అన్నీ ఆ భగవంతుడి నిర్ణయం, విధి అంతకుముందు చేసుకొచ్చింది. ఆ విధి ప్రకారం జరిగిపోతుంది. ఇంక ఈవేళ కొత్తగా ఏమీ జరిగేది లేదు. హాయిగా పరమాత్మగా ఉండు. నిర్ణయింపబడిందే జరుగుతుంది. చైతన్యంగా ఉండిపో. ఆయన వినోదంగా ఆటం చూస్తున్నాడు. నీకెందుకే సాక్షిభూతంగా ఉండిపోతున్నాడు. ఆయన నిర్మలుడు, నిష్పక్షపాతి, మహానుభావుడు. హాయిగా విధిని ఎలాగ తయారు చేసుకుని వచ్చాం కదా. నా పని ఏ పనైనా అవ్వాలి కదా. ఉన్నంతసేపు పని ఉంటానే ఉంటుంది. పని అయిపోతే ఉండము. ఎక్కడోళ్ళు అక్కడికి అయిపోతుంది. మనకి తెలుసు ఈ దేహం నిజం కాదని. ఇది ఆఖరి మధ్యలో అని పెట్టేసుకో. నేను లేను, దేహంగా నేను లేను, ఇది ఆఖరి జన్మ. శ్మశానమే మన పుట్టిల్లని తెలుసు. మానవ జన్మ ఎంతో ఉత్కృష్టమైందని తెలుసు కాబట్టే చక్కగా ఆనందంగా గుర్తెరిగి హాయిగా జన్మను సార్థకత చేసుకుంటున్నాం. న్యాయం, ధర్మం, సత్యం, నీతితో అందరం అలాగా హాయిగా ఉండగలుగుతున్నాం. చక్కటి శుద్ధత్వంతో జన్మరాహిత్యాన్ని పొందేస్తాం. పొందక ఏం చేస్తాం? మనం యోగులో అమ్మా జ్ఞానం అంతా భగవంతుడే. సంభావంతో ఉంటున్నాం, దేనికి అంటకుండా ఉంటున్నాం. హాయిగా ప్రపంచం అంతా తానుగా ఉండిపోయి ఏమీ లేదు. అంతా ఈ మధ్యలో ఉంది చూడండి, భూమికి ఆకాశానికి మధ్యలో ఉన్న శక్తి ఉంది. ఆ శక్తి నిర్గుణం అలా ఉండిపోవటమే. సగుణాకారం నీవే, నిర్గుణం నీవే, నిరాకారుడు నీవే. హాయిగా ఉండు. జన్మలు తెచ్చుకోకమ్మా. నువ్వెవరో గుర్తుంది కదా. దేహభావన ఇంకా తెచ్చుకోకు. ఎన్ని యుగాలైనా ఎన్ని జన్మలైనా ఎత్తుతా ఉండాలి, పుడతా ఉండాలి, సత్తా ఉండాలి. ఎందుకే కూరుకుపోవటమా? ఇంక నీ గత చరిత్ర ఎందుకు? పరుగులు ఎందుకే పెట్టమా? హాయిగా ఉండు. ఇప్పటికైనా నిలబడు, నిదానంగా ఉండు. హాయిగా ఈ విద్యా ప్రపంచం నిజాన్ని బ్రహ్మ చెందకో. జన్మల చక్రంలో పడిపోకో. బ్రహ్మంగా ఉండు. జన్మలు తెచ్చుకోకమ్మా. చక్కగా ఉండాలి. మనసు లక్షణాలతో ఉండగో. హాయిగా బుద్ధితోటి ఉండు. నేను దేహాన్ని కాదు, నేను పరమాత్మ అనే తత్వంతో ఉండు. బ్రతుకున్నంతసేపు హాయిగా బ్రతుకు ఉండగా జీవన్ముక్తులు అంటే బ్రతుకు ఉండగానే దేహం పని దేహం చేసుకుంటాను, నా పని అదే అని ఉండిపోవటమే జీవన్ముక్తి. శివత్వన్నా, బ్రహ్మత్వన్నా, రుద్రత్వం ఏదైనా సరే అన్నీ బ్రహ్మానందంలోయే. జన్మలేని స్థితే బ్రహ్మీ స్థితి అంటేని. సత్సంగం ద్వారా మనం రోజు రిలాక్స్ అయిపోతున్నాం. లోపలే ఉన్నాడు, లోపలే ఉందో సత్సంగం. సాక్షిభూతుడు చెప్పేసి ఎలా వినేస్తున్నాం, సద్గురువు చెప్పిన వెళ్ళని హాయిగా స్వస్వరూపానందంతో ఉండిపోతున్నాం. మన ధ్యేయం ఇదే అని తెలుస్తుంది. అన్ని విద్యలు నశించిపోయేది. బ్రహ్మ విద్య ఒక్కటే నిజమైంది. గురించి బ్రహ్మజ్ఞానంతో ఉండిపోతున్నాం కదా. బ్రహ్మజ్ఞానమే. తరుగు విరుగు పెరగటం ఏమి ఉండదు. అలా ఉండిపోవటమే. ప్రతి ఒక్కరిలో పరమాత్మ ఉన్నాడు. అలా ఉండిపోవటమే బ్రహ్మత్వంతో. సద్వత్వమ్మా. దీన్ని మర్చిపోకు. ఇహలోకాలు పరలోకాలు ఆడంబరాలు నీకు ఎందుకే? ఎక్కడికి వెళ్ళు నీతో నువ్వే ఉంటావు. ఎంత లెక్కెళ్ళినా ఆ పరమాత్మ ఉన్నాడని తెలియపడతాను కదా. ఎక్కడికి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా ఊరి పేరు తప్పించి అన్నీ ఆత్మే, అంతా ఆత్మే. ఆ ఊరు ఆత్మ. అంతేకాని ఏముంది, నువ్వు అంతలా నిండున్నావు. ఎక్కడ లేవు. కాలగర్భంలో కలిసిపోకుండానే చక్కగా కలిసిపోయి లోపలే నువ్వుగా ఉండిపో. బ్రహ్మంగా మిగులు. సద్వస్తుగా ఉండిపో. సర్వత్రా నువ్వు గమనించమ్మా. ఏ యుగంలో అయినా పుట్టాం సత్యం ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఈ యుగంలో కూడా నీ పని అంతమందించేసుకో. పని అయిపోతుంది. కని విని ఎరిగినటువంటి ఆనందం బ్రహ్మానందం. అన్ని యుగాల్లోని ఎలా ఉన్నామో మనకు తెలియదు కానీ, అనేక జన్మలు ఎన్ని కోట్ల జన్మలు ఎత్తామో నాకు తెలియదు కానీ, నేను పరమాత్మగా ఉండటం ఒక్కటే నాకు తెలుసు. తానుగా ఉండిపోవటం, శాశ్వతమైన అనంతమైన సచ్చిత్ ఆనంద స్వరూపంగా మిగిలిపోవాలి. ప్రతిదీ బ్రహ్మని స్థలం చేయాలి మనం. ఇంకా అంతకన్నా ఏముంటుంది? మన సంస్కార బలం సుకృతం బాగుంది. నిరసత్వంలో ఉండిపోతున్నాం. ఇంకా మనం అద్దు ఆపు లేకుండా అలా పరమాత్మతో తానుగా ఉండిపోవటం
ఆ గుర్తింపులో ఉండిపోవటం అంతే. తత్వ జ్ఞాన రహస్యం అంటే అదేనమ్మా. బ్రహ్మజ్ఞాన రహస్యం అన్నా అదే. హాయిగా పుణ్యకర్మలు ఆచరించే అలాగ నిష్కామ కర్మయోగంతో బ్రహ్మార్పణంగా ఉండిపోవటం. దేహభావంతో ఉంటే జన్మలు వస్తాయని తెలియబడుతుంది కదా, ఇంకెందుకు బ్రహ్మత్వంతో ఉండిపోవటమే. హాయిగా మంచి లేదు, చెడు లేదు, లాభం లేదు, నష్టం నీకెందుకే అన్నీ. ఇంకా దేన్ని బ్రహ్మముడు వేసేసుకున్నాం. చింతలు తెలినప్పుడు చెప్పుకున్నాం కదా, బ్రహ్మముడితో ఉండిపోతామని. బ్రహ్మంతో ఉండిపోతున్నాం. హాయిగా చక్కగా ఉండిపోవటమే. ఇంక ఏ ఆలోచన లేదు. శుద్ధ ఆలోచనతో ఉండిపోతున్నాం. నేను పరమాత్మని ఆలోచనతో ఉన్నావు. ఆలోచన లేకుండా ఎవరు ఉంటారు? శుద్ధాత్మగా ఉండిపోతున్నాం అంతే. అఖండంగా, అమితంగా, అనంతంగా ఉంది, నిర్వికారంగా ఉంది. ఎన్ని రకాల పర్యాయ పదాలు చెప్పుకున్నాం. అవ్యక్తంగా ఉందని, సర్వవ్యాప్తంగా ఉందని, సచ్చిదానందంగా ఉందని, నిరామయంగా ఉందని, అద్వితీయంగా ఉందని, అద్భుతంగా ఉందని, జగత్ అంతటిగా ఆధారమని, అణువు వ్యాపించున్నాడని, అఖండానందంగా ఉందని, అందరిలో ఉన్నాడని, హాయిగా మనకి బ్రహ్మానందంతో ఉంటున్నామని తెలియబడతాను. సర్వం బ్రహ్మమై, బ్రహ్మం తప్ప మరి ఒకటి లేదని నాకు తెలిసింది. నేను బ్రహ్మమును, అందరూ బ్రహ్మే, అంతటా బ్రహ్మే. మన జన్మ కర్తవ్యం ఏంటో తెలిసింది. నిత్యం తాదాత్మ్యం చెందుతున్నాం. నేను పరమాత్మ అనే భావంతో. ప్రతి ఒక్కరూ బ్రహ్మంలే కదా, బ్రహ్మంలోంచి వచ్చిన వాళ్ళే కదా. బ్రహ్మం కంటే వేరుగా ఎవరో లేరు కదా. హాయిగా దేహభావం తొలగించుకోమ్మా. దీనికోసమే ఇన్ని గంటలు ఎలా మాట్లాడినా దేహభావం తొలగించుకుంటామని ఇన్నిసార్లు చెప్పిందే చెబుతా. మీకు ఇసుపు పుట్టినా సరే ఇసుపు లేకుండా ఇనే అవ్వాల్సిందే. ఎందుకంటే అనేక జన్మల నుంచి మనం దేహభావంతో వచ్చేసాం. మళ్ళీ మనసుతోటి ఉన్నాం. శుద్ధ మనస్సును తెలుసుకోవటానికి విన్నదే వినండమ్మా. ఏమీ అనుకోకండి, నన్ను వేరుగా అర్థం చేసుకోకండి. చెప్పిందే చెప్పాను. అందరం పరమాత్మ స్వరూపులు, అందరూ జీవన్ముక్తులుగా ఉండిపోవాలి. మనం అందరం మిగిలిపోవాలి. ఈ జన్మలోనే ఈ పని అవదేశించుకోవాలని చెప్పిందే చెబుతున్నాను. ఏమీ అనుకోకండి, నన్ను తప్పుగా తలంచుకోండి. అందరికీ నమస్కారం. సృష్టి యావత్తుకి నమస్కారం. ప్రతి ఒక్కళ్ళు మా గురువులే. ఈ దృశ్యే కాదు, ఈ జగత్తే కాదు, అంతా కల్పితం అమ్మా. కల్పితం వలన మనస్సు దాన్ని ఎందుకు పెట్టేసుకుని ఏడుస్తూ ఉంటుంది. ఆలోచనలు వచ్చేసినందువలన ఈ బంధాలు ఊరికే వచ్చేస్తున్నాయి. మనసే కదా మహాజాడ్యమైంది. మనస్సు సోదే కదా ఇదంతాని. అందువల్ల ఏంటంటే దాన్ని తప్పించు, వైదొలగించు. నువ్వుగా నిలబడు, పరమాత్మగా ఉండిపో, సంశయం లేకుండా ఉండు, హాయిగా ఉండిపోమ్మా. నీకు బ్రహ్మంతో మనకి రక్షక మంత్రం అదే అనుకో. హాయిగా దేహం నేను కాదు, నేను సచ్చితానంద స్వరూపుణ్ణి, సర్వం సచ్చితానందమైన పరమాత్మ స్వరూపమే, పరబ్రహ్మే ఉంది, ఎల్లవేళ్ళ ఉంది. ఎటువంటి సంకల్పాలు వికల్పాలు ఏమీ లేవు, సంతోషాలు లేవు, దుఃఖాలు లేవు. అలా ఉండిపోతున్నాం అంతే. బ్రహ్మానికి ఉంటాయంట అవన్నీ. బ్రహ్మం హాయిగా ఉంటుంది. అవి ఉన్నదాంతో అలా ఉండిపోతున్నాం పూర్ణత్వంగా హాయిగా. ఇక్కడ గురువు లేడు, శిష్యుడు లేడు, అందరూ బ్రహ్మలో అయినప్పుడు ఇంకెవరుంది? భేదం లేదు. అందు గురించి శుభాశుభాలే కాదు, దోషాలే కాదు, దోషం లేకపోవటమే కాదు, ఏదోటి మనం చేసుకొచ్చిన దానికి ఏదోటి పడాలి. అన్నీ నశించిపోయేది. అనేక జన్మల నుంచి అన్నీ నశించిపోయినప్పుడే ఈ జన్మ ఖాయమా ఏంటి? ఈ జన్మలో కూడా అన్నీ వాళ్ళకే. నీకెందుకే, నాకెందుకే? ఏదో జరగనే, నీకెందుకు? అన్నీ అయిపోతాయి. ఈ జగత్తంతా ఒక చిత్రపటం. వైకుంఠపాళి అమ్మ పరమపదాన్ని ఆఖరిని ఎలాగా నిచ్చిందిక పాములో పట్టడం, మళ్ళీ పాములో బయటపడటం. ఇదే గొడవ కదా. వైకుంఠపాళిలో ఉంది మన జీవితం, తెలుస్తుంది కదా. హాయిగా ఉండిపోదాం మనం, జన్మరణాలు లేకుండా. నేనే నువ్వు, నువ్వే నేను, హాయిగా అలా జ్ఞానం తెలుసుకున్నాం. ఆత్మజ్ఞానంతో హాయిగా ఉన్నాం చక్కగా. నువ్వు నేను అన్నీ కూడా భగవంతుడే. యథార్థం తెలియబడుతుంది. దేహం నేను కాదు, నేను పరమాత్మ. దేహం నేను కాదు, నేను పరమాత్మ అని తెలియబడుతుంది. అందరూ అదే అని తెలియబడుతుంది. గురువు లేడు, శిష్యుడు లేడు, అందరం ఆ బ్రహ్మంలో లయమవలసిందే. ముందు వెనక దేహాలు వదులుతాం. ఎవరు ఎన్నాళ్ళు ఉండాలో అన్నాళ్ళు ఉండి వెళ్తాం, అంతకన్నా ఏమీ లేదు. ప్రతి ఒక్కళ్ళం కూడా ప్రపంచ భావం నీకు ఎందుకే? ఆత్మనిష్టతో ఉండిపోవచ్చు కదా.
భ్రమలో నువ్వు ఉండగలవా? ఎన్నాళ్ళున్నా నువ్వు తత్వంలోకి రావాల్సిందే. నీకు వస్తుభేదం అయ్యి తెలియట్లేదు. బ్రహ్మత్వంతో ఉంటే అన్నీ తెలియబడుతుంది. సంకల్పం వచ్చింది, వికల్పం వచ్చింది, నేను నాది అనేది అన్ని భావంలో తెలుస్తాయి. అంతే పరమాత్మ భావంగా ఉండిపోతాం. అంతే నేను పరమాత్మని నాకెందుకే అని అన్ని లౌకిక విషయాల్లోకి అయ్యి దూరం. విషయవాంతులు ఏమీ రావు. ఎల్లవేళ్ళ కూడా ఆత్మీయ గుర్తింపులోనే ఉండిపోతాం. బ్రహ్మానికి ప్రత్యేకంగా ఏ లోకాలు లేవు. అన్ని లోకాలు బ్రహ్మమే, తానుగానే ఉండిపోయింది. హాయిగా ఉంటమే, మోహంతో ఉండకుండా ఉంటమే. పాపాలు చేయొద్దమ్మా, అలా బంధంతో ఉండొద్దు. హాయిగా నేను పరమాత్మ అన్న భావంతో ఉండిపోతాం. అంతే. కోరికలు, గొడవలు, అబ్బా కోరిని చాలు. అనేక జన్మల నుంచి కోరిని చాలు. వచ్చాం కదా, విధి ప్రకారం జరుగుతాం. ఇంకా ఎందుకే బాబు? కామక్రోధలో మోహమద మత్సర్యాలు అన్నీ పరమాత్మగానే మిగిలిపోవాలి. దైవానుగ్రహంతో ఉత్తమంగా ఉండగలుగుతున్నాం. ఆత్మశక్తితో ఉండగలుగుతున్నాం. చక్కగా నేను పరమాత్మగా ఉండగలుగుతున్నాం. సమాధి ఎందున్నా లేకున్నా ఇంకా ఆత్మరూపంతో సమానంగా ఉంటున్నాం. ధ్యానంగా కూర్చోగలుగుతున్నాం. ధ్యాసతో ఉంటున్నాం. ఎల్లవేళ అలా ఉండిపోతున్నాం. ఒకే పరమాత్మతో ఉండిపోతున్నాం. నేను అదే ఉన్నాను అన్న భావంతో ఉండిపోతున్నాం. ఇంకేముంది? దేహం ఏది, నాశనం ఏది, సంసారం ఏది, దృశ్య ప్రపంచం ఏది? నీకు భయం ఏంటే? ఒకే పరమాత్మతో సర్వవ్యాప్తంగా నువ్వు ఉన్నప్పుడు దేన్ని త్యజించాలి, దేన్ని గ్రహించావు? రెండో వస్తువు లేదు కదా. జగత్తంతా తానుగానే ఉండిపోవాలి కదా. అధిష్టానమైన ఆత్మదృష్టి తప్పించి ఇంకే ధ్యాస ఉండదు. దృశ్యమానంగా ఏమి ఉండదు. చక్కగా హాయిగా నేను ఎప్పుడూ స్వస్వరూపానందంతో ఉన్నాను. హాయిగా ఉంటున్నాను. నాకు కర్త లేదు, కర్మ లేదు, క్రియ లేదు, ఇచ్చే లేదు. నేను అలా ఉండటం ఒక్కటే. ఆనందంతో ఉండటం ఒక్కటే. ఆత్మానందంతో ఉండటం ఒక్కటే. తాను వేరు కాదు. అంతా ప్రతి క్షణం కూడా నేను పరమాత్మ అన్న భావంతో ఉండిపోవటం తప్పించి ఏ భావనలో లేదు. నువ్వెవరు? భగవంతుడు. భగవంతుడుగా ఉండు చాలు. అంతకన్నా శుద్ధే కదా. మనం ఎంతసేపు కూడా పరమాత్మగా మిగిలిపోవాలి. జీవన్ముక్తులు సత్యంగా, న్యాయంగా, నీతిగా, హాయిగా ఉండిపోవటమే. నువ్వుగా ఉండు. ప్రతి ఒక్కళ్ళు కూడా భగవంతుడే కదా. ఆయనే అవధూత అంటారు. అవధూత అంటే వేరుగా లేదు. అక్కడికి ఏమి తిన్నా ఉన్నా మాట్లాడినా అవధూతను చూసాం కదా, ఇద్దరు ముగ్గురుని. వాళ్ళకి ఏ భావన ఉండదమ్మా, ఏమి ఉండదు. పరబ్రహ్మ స్వరూపంతో అలా రమిస్తూ ఉంటారు. తాను బ్రహ్మన్ అనే భావంతో నిత్యానందంతో ఉంటారు. కారణ శరీరం గొడవలేదు కదా, నశించింది కదా. చక్కగా ఆనందంగా ఉంటారు. బంధం లేదు. విశుద్ధ తత్వంతో ఉండిపోతారు. వాళ్ళకి ఎట్టి గుణం లేదు. సత్వగుణంతో ఉండిపోతారు. హాయిగా ఉండిపోతారు. నిర్వికార సమాస్థితిలో ఉండిపోతారు. అందరూ తానుగానే ఉంటారు. జీవన్ముక్తుడే అవధూత అంటేని. సద్గురువు అన్నా జీవన్ముక్తుడే. సన్యాసన్నా అంతే, భగవంతుడన్నా అంతే, పరమహంస అన్నా ఏదన్నా జ్ఞాని. ఎంతసేపుని అనన్య భక్తితో ఉండాలి. సామాన్య భక్తి చాలదు. కోరికల భక్తి ఎలా కుదురుతుంది? అనన్య భక్తి, విశిష్ట భక్తి ఉన్నప్పుడే నేను పరమాత్మగా మిగలగలను. సంపూర్ణంగా ఉండాలి. లోపల సంపూర్ణంగా ఉన్నప్పుడే జ్ఞానిగా ఉంటాడు. చక్కగా జ్ఞానాభ్యాసంతో ఉంటాడు. ఈశ్వరార్పణమైన బుద్ధితో ఉండిపోతాడు. తనతోటి తాను ఉండిపోతాడు. హాయిగా శాస్త్ర జ్ఞానం కూడా ఉండదు. ఇంకేమీ ఉండదు. నేను పరమాత్మ స్వరూపాన్ని. వింటాడు, కూర్చుంటాడు, మాట్లాడతాడు, ఎన్నున్నా సరే తాను పరబ్రహ్మ స్వరూపం. ఆ ఒక్క ముక్క తప్పించి ఏ భావన అతనికి ఉండదు. సంపూర్ణంగా ఉంటాడు. సంపూర్ణమైన వాడినే జ్ఞానం అంటారు.
సంపూర్ణమైన జ్ఞానంతో ఉండిపోతాడు, హాయిగా ఉంటాడు. ఇంక చర్చలో ఉండో ఆలోచన ఉండి ఏముండు, అనన్యంగా అలా విశిష్టంగా ఉండిపోతాడు. చక్కగా అనుభవం ద్వారా. మరి మామూలులోనే చెబుతామంటి జ్ఞానం గురించి. వాళ్ళకి ఆ విలువ తెలిస్తే కదా, రత్నాల వర్తకుడికే రత్నాల విలువ తెలుస్తుంది. అజ్ఞానికి జ్ఞానం విలువ ఏం తెలుస్తుంది? అందు గురించి అజ్ఞానికి అజ్ఞానంగా ఊరికేనే ఉంటున్నాం. జ్ఞానం విలువ వాళ్ళకి తెలుస్తుందేంటి? మామూలుగానే చెప్పుకుంటున్నాం, మామూలు కౌరులాగే మాట్లాడుతున్నాం. ఏం తెలుస్తుంది అజ్ఞానులకి జ్ఞానం విలువ? సత్సంగం వాళ్ళకి చెప్పగలుగుతున్నాము, అడిగిన వాళ్ళకి చెప్పగలుగుతున్నాం తప్పించి మామూలు వాళ్ళకి మామూలుగానే మాట్లాడాలి. ప్రపంచ భావంతో ఉంటున్నాం. ఇలా అని చెప్తామేంటి? నాతోనే ఉంటున్నానని చెప్తానా? అలా చెప్పినా అర్థమవుతుందా? నేను ఎప్పుడూ చెప్పలేదు, ఇదో ఈ సత్సంగాలు వచ్చాక చెబుతున్నాను కానీ.